అమ్మ అని పిలిచే ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఒకే మాట చెబుతున్నారు. మా అమ్మ ఆత్మహత్య చేసుకోలేదు, మా నాన్నే చంపేశాడు అని. తల్లి ఒడిని కోల్పోయిన బాధ ఒకవైపు, తమ జీవితాలు చీకట్లోకి నెట్టేసిన ఘటన మరోవైపు. ఆ ఇంట్లో ఎన్నాళ్ళుగానో గొడవలు జరిగాయంటున్నారు, వేధింపులు జరిగాయంటున్నారు. కానీ ఆ అర్ధరాత్రి మాత్రం అన్నీ ఒక్కసారిగా ముగిసిపోయాయి. తెల్లారేసరికి ఒక మహిళ మృతదేహం, ఇద్దరు పిల్లల జీవితాల్లో శాశ్వత శూన్యం. ఆ తరువాత మొదలైన ఆరోపణలు, ప్రత్యారోపణలు కేసును ఒక్కసారిగా కొత్త మలుపు తిప్పాయి. ఒకవైపు పోలీస్ కేసు, మరోవైపు కుటుంబ సభ్యుల వాదనలు, ఇంకోవైపు కన్నీళ్లతో న్యాయం కోరుతున్న పిల్లలు. అసలు ఆ ఇంట్లో ఆ అర్ధరాత్రి ఏం జరిగింది? నిజంగా అది ఆత్మహత్య లేక ఆత్మహత్యలా చిత్రీకరించిన హత్య? ఇప్పుడు ఈ మరణం వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏంటి? ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని ఓ ఇంటి 4 గోడల మధ్య ప్రతిరోజు వినిపించే గొడవలే భర్త పేర్ని మంగయ్య, భార్య నాగలక్ష్మి ఒకే ఇంట్లో ఉంటున్నా వారి జీవితాల్లో ప్రశాంతతకు చోటు లేకుండా పోయింది. మాటలతో మొదలైన విభేదాలు రోజురోజుకు తీవ్రమయ్యాయి. చివరకు ఓ అర్ధరాత్రి ఆ ఇంటి నుంచి బయటకొచ్చిన వార్త అందరినీ కలిచివేసింది. నాగలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. మొదట బయటకొచ్చిన సమాచారం నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందనేది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఉరేసుకొని ప్రాణాలు తీసుకుందనే ప్రచారం జరిగింది. గ్రామంలోనూ అదే చర్చ. కేసు కూడా ఆ కోణంలోనే మొదలయ్యింది. కానీ కొన్ని గంటలు గడవక ముందే ఆ కేసు పూర్తిగా మరో మలుపు తిరిగింది. ఆ మలుపు తీసుకొచ్చింది నాగలక్ష్మి పిల్లలే. కన్నీళ్లు తుడుచుకుంటూ మీడియా ముందుకొచ్చిన కూతురు నాగశ్వేత, కుమారుడు సందీప్ ఒక్కొక్క మాట చెబుతున్నా కొద్దీ ఈ కేసుపై అనుమానాలు పెరుగుతున్నాయి. మా అమ్మ చనిపోలేదు, చంపేశారని వారు ఆరోపిస్తున్నారు. తమ తండ్రి మంగయ్య ప్రతిరోజు మద్యం తాగి ఇంటికొచ్చేవాడని, అమ్మను మాత్రమే కాదు తమను కూడా తిట్టి కొట్టి అవమానించేవాడని చెబుతున్నారు. ఇంట్లో ప్రశాంతత అనే మాటే ఉండేది కాదని, ప్రతిరోజు భయంతోనే బతికేవాళ్లమని అంటున్నారు. పిల్లలు చెప్పిన కథనం ప్రకారం ఆ ఇంట్లో హింస కొత్తది కాదు. మద్యం మత్తులో ఇంటికొచ్చిన మంగయ్య చిన్న చిన్న విషయాలకే గొడవపడేవాడని తెలుస్తోంది. తల్లి నాగలక్ష్మిని శారీరకంగా, మానసికంగా వేధించాడని అంటున్నారు. ఆ వేధింపులు భరించలేక తల్లి ఎన్నోసార్లు బాధపడేదని, కానీ పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ భరించేదని చెబుతున్నారు. ఇప్పుడు అదే పిల్లలు తల్లి లేక అనాథలమయ్యామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్పర్సన్ డాక్టర్ చలమాల హైమావతి చేసిన ఆరోపణలతో వచ్చింది. ఆమె చెప్పిన మాటలు కేసును మరింత సంచలనంగా మార్చాయి. నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను భర్త మంగయ్య తీవ్రంగా కొట్టి కాళ్లు విరగొట్టి మెడ నులిమి చంపి ఆ తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా సీన్ క్రియేట్ చేశాడని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కేసులో ప్రధాన చర్చగా మారాయి. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే ఇది సాధారణ కుటుంబ కలహం కాదు. ముందుగా దాడి, ఆ తర్వాత ఆధారాలను మార్చే ప్రయత్నం, చివరకు ఆత్మహత్యగా నమ్మించే ప్లాన్, ఇలా మొత్తం కథ మారిపోతోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఆరోపణలే. వీటిని దర్యాప్తు సంస్థలు శాస్త్రీయ ఆధారాలతో నిర్ధారించాల్సి ఉంటుంది. ఇక పిల్లల ఆవేదన వినేవారి మనసును కదిలిస్తోంది. తమను తల్లి ప్రేమకు దూరం చేసిన తండ్రికి కఠిన శిక్ష పడాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. తల్లి మరణం వెనుక నిజం బయటపడాలని, తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు. చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయిన బాధ, తండ్రిపైనే ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి, ఈ రెండూ వారి జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. ఈ కేసులో మరో కోణం కూడా ఉంది. భర్త కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలు, పిల్లలు చెబుతున్న వివరాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఒకవైపు ఆత్మహత్య అంటున్నారు, మరోవైపు హత్య అంటున్నారు. ఈ రెండు కథల్లో నిజం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది భావోద్వేగాలు కాదు, దర్యాప్తు మాత్రమే. అందుకే ప్రతి ఆధారాన్ని పోలీసులు నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఘటన జరిగిన రాత్రి ఇంట్లో అసలు ఏం జరిగింది? చివరిసారిగా నాగలక్ష్మితో మాట్లాడింది ఎవరు?
ఎంతసేపు గొడవ జరిగింది? చుట్టుపక్కల వారేమైనా అరుపులు విన్నారా? శరీరంపై ఉన్న గాయాలేం చెబుతున్నాయి? ఉరి కారణంగానే మరణమా లేక అంతకు ముందే ప్రాణాలు పోయాయా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికితేనే ఈ కేస్ అసలు రూపం బయటపడుతుంది. హత్య కేసుల్లో చాలా సందర్భాల్లో నేరస్తుడు బయటివాడు కాదు, ఇంట్లోనే ఉంటాడనే మాట తరచూ వినిపిస్తోంది. ఎందుకంటే ఇంటి 4 గోడల మధ్య జరిగే హింస బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. బాధితుడు భరిస్తారు, పిల్లలు మౌనంగా చూస్తారు, పొరుగువారు ఊహిస్తారు. కానీ నిజం బయటికొచ్చేసరికి అప్పటికే చాలా ఆలస్యమై ఉంటుంది. ఒక తల్లి ఇక ఈ లోకంలో లేదు, కానీ ఆమె కోసం ఏడుస్తున్న 2 పిల్లలు మాత్రం ఒక్క మాటే చెబుతున్నారు, మా అమ్మకు న్యాయం చెయ్యండి అని. ఆ కన్నీళ్ళ వెనక నిజం ఏంటో, ఆ అర్ధరాత్రి ఆ ఇంట్లో అసలు ఏం జరిగిందో దర్యాప్తే చెప్పాలి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, తల్లి ఒడి కోల్పోయిన ఆ 2 పిల్లలకు ఇక జీవితాంతం అమ్మ అని పిలిస్తే పలికే గొంతు ఉండదు. కుటుంబం అనే 4 గోడల మధ్య మొదలైన గొడవ చివరికి 2 పిల్లల జీవితాల్లో తీరని శూన్యం మిగిల్చింది. నాగలక్ష్మి మరణం వెనుక నిజం ఏదైనా, కానీ ఆ 2 చిన్నారుల కన్నీళ్లకు మాత్రం ఒక్కటే సమాధానం, నిజం బయటపడాలి. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు నిలబడాలి. అప్పుడే ఆ తల్లి ఆత్మకు, ఆ పిల్లల బాధకు నిజమైన న్యాయం జరిగినట్టు అవుతుంది.